ఐవీఎఫ్ సెంటర్స్ పై నిఘా పెంచామన్నారు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఘటనపై కమిటీ వేశామని, నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఘటన వెనుక ఎంతటి వారున్నా వదిలిపెట్టబోమన్నారు మంత్రి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఐవీఎఫ్ సెంటర్స్ పై ప్రభుత్వ చర్యల గురించి మంత్రి దామోదర ఇంకా ఏమన్నారో పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శివతేజ అందిస్తారు. సంతానం లేని దంపతులను ఆసరాగా చేసుకొని ఎన్నో అరాచకాలను సృష్టిస్తున్నారు కొంతమంది ఐవీఎఫ్ సెంటర్ నిర్వాహకులు. ప్రస్తుతం ఇదే ఇష్యూపై మనతో మాట్లాడడానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారు, ఎట్లా చూస్తారు? మొన్న జరిగినటువంటి సృష్టి ఐవీఎఫ్ సెంటర్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఈ ఇష్యూని ఎట్లా చూస్తారు? ఈ సంఘటన దురదృష్టము. మాతృత్వానికి తపన పడే మహిళలు, దంపతులు, దట్ మోస్ట్ ఎమోటివ్ ఇష్యూ, ఇది మోస్ట్ పాజిటివ్ ఎమోటివ్. ఇలాంటి దాంట్లో కూడా అమానుషంగా వ్యవహరించడం అనేది క్షమించరాని నేరం. అందులో సరగసి యాక్టే కానీ, ఏఆర్టీ యాక్టే కానీ, మన లేడ్ డౌన్ రూల్సే కానీ, రెగ్యులేషన్స్ కానీ, అవన్నిటి ఖచ్చితంగా రైట్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ నుంచి ప్రొసీజర్ దాకా ప్రతి ఒక్కటి ఖచ్చితంగా పాటించవలసిందే. ఈ మధ్యలో ఈ ఐవీఎఫ్ సెంటర్స్ పైన, ఈ ఫెర్టిలిటీ సెంటర్స్, ఫెర్టిలిటీ క్లినిక్స్, ఐవీఎఫ్ సెంటర్స్ పైన బాగా కంప్లైంట్స్ వస్తున్నాయి. ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని ఒక కమిటీని ఏర్పాటు చేశాము, ఒక జీవో ఇష్యూ చేశాము, కమిటీని ఏర్పాటు చేశాము. ఈ కమిటీ ప్రతి ఒక్క ఐవీఎఫ్ సెంటరే కానీ, క్లినిక్సే కానీ, ప్రతి యాక్ట్లు, కేంద్రం తీసుకొచ్చిన యాక్ట్లే కానీ ప్రతి ఒక్కటి పాటించిందా, ఉల్లంఘనలు ఉన్నాయా, ప్రొసీజర్ ఉల్లంఘనలు ఉన్నాయా, గతంలో ఆ క్లినిక్ పైన మన కేసులు నమోదైనాయా, ఇవన్నిటినీ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ తెప్పించుకుని ప్రభుత్వం చాలా సీరియస్గా దీనిపైన యాక్ట్ చేయబోతున్నది. మా డిపార్ట్మెంట్లో కూడా అప్రమత్తంగా ఉండాలి, యాక్ట్ పైన పట్టు ఉండాలి, ఇన్స్పెక్షన్స్ ఉండాలి. మరి అట్లీస్ట్ 6 మాసాలు ఒకసారి ఇన్స్పెక్షను, సంవత్సరానికి ఇన్స్పెక్షన్, 3 నెలలకు ఒకసారి ఇన్స్పెక్షన్. కుక్కలు వస్తున్నాయి ఈరోజు హాస్పిటల్ కూడా ఉల్లంఘనలు జరుగుతున్నాయి, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఉల్లంఘనలు జరుగుతున్నాయి. కానీ రాబోయే కాలంలో 1 నెల 2 నెలల్లో చాలా సీరియస్గా యాక్షన్ ఉంటుంది. హాస్పిటల్సే కానీ, ఐవీఎఫ్ సెంటర్సే కానీ, క్లినిక్సే కానీ, వయలేషన్ ఆఫ్ ఏఆర్టీ యాక్టే కానీ, సరగసి యాక్టే కానీ ఖచ్చితంగా ప్రభుత్వం చాలా సీరియస్గా దీనిపైన యాక్ట్ చేస్తుంది. సో చెప్పండి, అంటే మీరు స్టార్టింగ్లో మాట్లాడుతున్నప్పుడు మాతృత్వం అనేది చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెంట్ అన్నారు. అట్లాంటి మాతృత్వం కోసం ఈరోజు హాస్పిటల్కి పెడుతున్న వారిపై ఈ విధంగా చేయడాన్ని ఎట్లా చూస్తారు? ఇట్లాంటి యాక్ట్ మన దగ్గర చట్టాలు ఉన్నాయి, నేర ఉల్లంఘనకు చట్టాలు ఉన్నాయి. ఆ సెక్షన్స్ చాలా సీరియస్గా మేము ఇంప్లిమెంట్ చేస్తాం. ఆ కాంప్రమైజ్ సమస్య లేదు. మాకు కొద్దిగా సమయం ఇవ్వండి, విల్ ట్రై టు రిజాల్వ్ అంటే తగ్గించే ప్రయత్నం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ జరగకుండా సీరియస్నెస్ జరగకూడదు, జరిగితే వాడు జైలు పాలేగా, వాళ్ళు ఎంత పెద్దోడు కానీ జైలు పాలే, సమస్య లేదు. సో మొత్తంగా ఇది ఇట్లాంటి చర్యలు మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా వైద్య శాఖ కూడా అలర్ట్గా ఉండాలంటూ మంత్రి చెప్తున్నారు. ఇక ఇట్లాంటి విషయాల్లో ఎవరిని ఉపేక్షించలేదు, వారు వెనుక ఎంతటి పెద్దవారు ఉన్నా సరే బయటికి లాగుతాం, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. మరొకసారి ఇట్లాంటి చర్యలకు ఎవరైనా పాల్పడాలంటే భయాందోళన గురికావాల్సిన పరిస్థితి విధంగానే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందంటూ కూడా మంత్రి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మురార్తో శివతేజ, TV9 సంగారెడ్డి.